కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళ పిల్లలే కాదు, కొంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళ భార్యలు లేక భర్తలు, ఇంట్లో ఉన్నవారు ఎక్కడెక్కడికో తిరిగి వస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశ్నించడు కూడా ప్రశ్నించరు, అడగను కూడా అడగరు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇంతసేపు ఎక్కడ తిరిగి వచ్చావు, ఏం చేసి వచ్చావు, ఇవేవి అడగరు. వచ్చారా, రాగానే అన్నం తింటావా నాన్న, అన్నం పెట్టానా, ఘనకార్యం చేసి వచ్చినట్టు బయటికి వెళ్ళి. నైట్ 11ంటికి వస్తారు కొంతమంది పిల్లలు, 12ంటికి వస్తారు, అర్ధరాత్రి వస్తారు కొంతమంది పిల్లలు. ఎక్కడికి వెళ్ళావురా, ఎక్కడికి వెళ్ళావే ప్రశ్నించడం చేత కాదు. అతి గార్భం దేవుని కంటే ఎక్కువ. దేవుడు బాధపడుతున్నాడా లేదా, నా పిల్లల్ని బట్టి, నా కుటుంబీకులను బట్టి, నా ఇంట్లో ఉన్న నా వ్యక్తులను బట్టి దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత నొచ్చుకుంటున్నాడో నా కుటుంబాన్ని బట్టి. మరి నా కుటుంబీకులను నేను దేవుని మార్గంలో నడిపించుకోవాలి కదా, వారికి నా దేవుని మాటలు చెప్పాలి కదా, నా దేవుని మార్గాన్ని గురించి వారికి బోధించాలి కదా. అబ్రహాం ఏ విధంగా అయితే తన ఇంటి వారికి దేవుని మార్గాన్ని బోధించాడంట, నీతి న్యాయాలు జరిగించాలని చెప్పాడంట. మీరు నీతిగా బ్రతకాలి, పాపము చేయొద్దు, అవినీతి కార్యాలు చేయొద్దు మీరు అని తన కుటుంబానికి, తన భార్యకి, తన పిల్లలకు బోధిస్తూ వచ్చాడు. తన ఇంట్లో